అరే రామచంద్ర, కోరం కనకేయ సార్కు వచ్చిన ఇంత పరిచయం ఏ పగోనికి పాలకునికి ఆఖరికి ఏ పని పాట లేని ఎవ్వనికి కూడా రావద్దు అనిపిస్తలేదు. మరి వీళ్ళంతా ఎందుకు ఇట్లా అడ్డం తిరిగి ఎమ్మెల్యే సార్ను ఇంత ఆగం చేస్తున్నారు అంటే ఇగో ఈనుండ్రి. ఏమో నిర్మించమంటారు, ఏం చక్కగా అర్థమైతే లేదంటారా? ఏం లేదులా. ఎన్నికల ప్రచారం అప్పుడు నన్ను మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే రాంపురంలో హై లెవెల్ బ్రిడ్జి కట్టిస్తా అంటే మాట మీద ఉండే మనిషి కావచ్చని ఓట్లేసి అక్కడి జనం గెలిపించిర్రట. జనం మాట మీదనే ఉండ్రు కానీ కోరం కనకే సరే మాట తప్పే వరకల్లా ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టు చేసిండు. ఇట్లనే ఉంటుందా? ఎమ్మెల్యే గారు గెలిచి 20 నెలలు దగ్గర పడుతున్నా ఇంకెప్పటి వరకు అమలు చేస్తారు, వంతెన ఎప్పుడు నిర్మిస్తారని ఇట్లా అంటుంటే ఏ తాసిలి గడియల ఇంట్లోకెళ్ళి ఎడమకాలు బయట పెట్టినో, లేకపోతే పొదుగాల లేవంగానే నా ముఖం నేనే అద్దంలో చూసుకున్నానో గానీ ఇంత ఆగానికి వచ్చింది అని కనకే సారు ఆయన ఎంత కసిరించుకుండో. అయ్యా ఎమ్మెల్యే గారు, ఈ ఒక్క దగ్గరనే కాదు సారు, మీ నియోజకవర్గంలో మీ పథకాలు చక్కగా అమలుగాక ఎప్పుడు మీరు దొరుకుతారా, ఎప్పుడు మిమ్మల్ని ఇట్లనే అరుచుకుందామా అని పిట్ట పెట్టుకొని ఎదురు చూసినట్టు చాలా మంది పబ్లిక్కి ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు కూడా దొరికితే ఆగమే ఉంటుంది. అట్లా కాకుండా ఉండాలంటే మీ సీఎం సార్తో మీరు మాట్లాడి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.